నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 86 5th స్టాంజా 86వ కీర్తన 5వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన దయాళుడైన దేవుడని, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినటువంటి దేవుడని, మూడవదిగా మొరపెట్టు వారందరి ఎడల ఆయన కృపాతిశయము కలిగినటువంటి దేవుడని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. కృపాతిశయము అనగా మనందరి పట్ల ఆయన కృప చూపేటటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఈ మాటలను దావీదు గారు పలుకుటలో గల కారణం ఏంటంటే, తన జీవితంలో నిజముగా ప్రభువు తనను క్షమించుట అనేది ఎంతో అవసరమైనటువంటి కార్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మానవ జీవితంలో అనేక విషయాలు మనలను దేవుని నుండి దూరం చేయాలని అనేక రీతులుగా శోధిస్తూ ఎన్నెన్నో ఇబ్బందుల మధ్య నడిపించేటటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మన ప్రభు వారి యొక్క క్షమాపణ లేక ఆయన మన యందు క్షమాపణను కనుపరుచుట, ఇవి ఎంతో అవసరమైనటువంటి విషయాలని జ్ఞాపకం చేస్తూ ఆయన దయాళుడైన దేవుడని, రెండోదిగా క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడని, ఎవరైతే క్షమాపణ కొరకు ప్రభువును వేడుకుంటారో వారి యందు ఆయన కృప చూపేటటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. ఎపిసల్ ఆఫ్ పాల్ టు రోమన్స్ చాప్టర్ 10 వర్స్ 12. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేయడం మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఏ విషయాల కారణం మీరు ప్రభు దృష్టికి దోషులుగా అపరాధులుగా కనపడుతున్నారో వాటిని బట్టి ఏమాత్రము కృంగిపోక క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినటువంటి దేవుని యొద్దకు వచ్చినట్లయితే, ఆయన దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినటువంటి దేవుడు. ఎవరైతే పాప క్షమాపణ కొరకు ప్రభు దగ్గర మొరపెడతారో ఆయన కృపచూపట్లో ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడు గనుక నిజమైనటువంటి పశ్చాత్తాపం మరలా మనం ఏ విధమైనటువంటి పొరపాటు చేయకుండా ఉండటానికి అది కారణం గనుక, ఏ బలహీనతల కారణం ప్రభు దృష్టికి బలహీనలుగా ఉన్నామో నేడే దయాళుడైన దేవుని యొద్దకు వచ్చి మొరపెట్టండి. ఆయన మన యందు కృప చూపేటటువంటి దేవుడై ఉన్నారు. కృప పొందు మనం మరలా మనకు కీడు కలుగు చేయు కార్యములలో ఎంతమాత్రం పాలువారం కాకుండా మరింత భయభక్తులతో ప్రభు మహిమ కొరకు జీవించటానికి ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆశీర్వాదకరంగా చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు కృపచూపట్లో ఐశ్వర్యవంతుడైన దేవుడని మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. నీ కృపను మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ నీ మహిమార్థమై మేము బ్రతకడానికి సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్నవారిని ఆదరించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందిన మా ప్రియులను దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడి తోడు నడిపించునుగాక. ఆమేన్.